లైక్ ఈ ఇప్పుడు గోయింకాలో అడ్మిషన్ కావాలి, వాట్ ఈస్ ద ప్రొసీజర్, వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది? సో జీడీ గోయింకా యూనివర్సిటీలో మనము ఎలిజిబిలిటీ తీసుకుంటే అండి ముందు మనకు అంటే 10th ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్లో స్టూడెంట్ది అకాడమిక్ పర్ఫార్మెన్స్ అకాడమిక్స్లో 50% అనేది ఉంటే సరిపోతుందండి. అండ్ వీటితో పాటు మనము నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో క్యాట్, జాట్ అవ్వచ్చు, అలాగే మ్యాట్, సీమ్యాట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్తో పాటు మనము యూనివర్సిటీ కూడా జీడీ గోయింకా యూనివర్సిటీ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ అనేసి మనము గాటా అంటాము, ఎగ్జామినేషన్ అనేది కూడా మనం కండక్ట్ చేస్తామన్నమాట. సో ఇవి ఈ ఎగ్జామినేషన్స్లో ఏదో ఒకటి అపియర్ అయిన స్టూడెంట్ మనము మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము. పర్సనల్ ఇంటర్వ్యూలో స్టూడెంట్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, ఈవెన్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బేస్ చేసుకొని స్టూడెంట్స్కు అడ్మిషన్స్ అనేది కేటాయించడం జరుగుతూ ఉంటుందండి. అండ్ ఇది కాకుండా మన దగ్గర అంటే ఈ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ మనం యూనివర్సిటీలో ఏదైతే ఆఫర్ చేస్తున్నామో సో డెఫినెట్గా స్టూడెంట్ వచ్చేసరికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా గ్రాడ్యుయేషన్లో ఉండాలి. చాలామంది అంటే ఇప్పుడు బిజినెస్ అనాలిటిక్స్ అనేది తీసుకుంటే కనుక కొంత అంటే మనకు ఫార్మా రిలేటెడ్ కోర్సెస్ నుండి వచ్చిన వాళ్ళు, అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది దానికి కాంపీట్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ మా సజెషన్ ఏంటంటే స్టూడెంట్ రిలవెంట్ ఫీల్డ్ నుండి ఉన్న వాళ్ళు ఆ రిలవెంట్ స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళకు అడ్మిషన్ అనేది ఈజీగా దొరుకుతుందండి. అండ్ వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఆపర్చునిటీస్ పరంగా కూడా ఎక్కడ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఫీ విషయానికి వస్తే అండి మనకు జీడీ గోయింకా యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్ ఏ స్పెషలైజేషన్ అయినా కూడా అది బిజినెస్ అనాలిటిక్స్ అయినా, ఫినాన్స్ అయినా, ఫినాన్షియల్ టెక్నాలజీ అయినా, అలాగే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అయినా, ట్రెడిషనల్ ఎంబీఏ కూడా అంటే హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్ లాంటి స్పెషలైజేషన్స్ కూడా 4,50,000 పర్ ఇయర్ అనేది ఉంటుంది. అంటే 2 yearsకు 9 lakhs ట్యూషన్ ఫీ ఉంటుంది, 25,000 అడ్మిషన్ ఫీ అండ్ 25,000 సెక్యూరిటీ డిపాజిట్ కలిపి 9,50,000 టోటల్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఫీ అనేది ఉంటుందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా లావిష్గా ఉంటుందండి. సింగిల్ షేరింగ్ నుండి 8 షేరింగ్ వరకు ఉంటుందన్నమాట. అండ్ క్యాంపస్ కంప్లీట్గా సెంట్రల్ ఏసీ క్యాంపస్ అండి. క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, ల్యాబొరేటరీస్ అవ్వచ్చు, మన దగ్గర ఈవెన్ హాస్టల్స్ కూడా ఏసీ హాస్టల్స్ అండి, నాన్ ఏసీ అంటూ ఏమీ ఉండవు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న న్యూ ఏజ్ ఎడ్యుకేషన్కు కావాల్సిన విధంగానే మన క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది యూనివర్సిటీలోనే, అంటే హాఫ్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, స్టూడెంట్కు ఈవెన్ బాస్కెట్బాల్, ఫుట్బాల్ కోర్ట్స్, ఈవెన్ క్రికెట్ గ్రౌండ్, ఇట్లా హ్యూజ్ అమ్యూనిటీస్ అనేది యూనివర్సిటీలో మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో 9,50,000 ట్యూషన్ ఫీ ఉంటుంది. అండ్ మెరిట్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్ కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. సో గ్రాడ్యుయేషన్లో వాళ్ళ పర్సంటేజ్ అవ్వచ్చు, అకాడమిక్ పర్సంటేజ్, దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూలో వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి స్టూడెంట్స్కు 2 years మీద 50,000 to 2 lakhs వరకు స్కాలర్షిప్ అనేది కూడా ఆఫర్ చేయడం జరుగుతుందండి. దీంతోపాటు మన సౌత్ ఇండియా నుండి ఉన్న స్టూడెంట్స్కి అయితే పర్టికులర్గా డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది స్ట్రైట్ అవే 2 lakhs అనేది గెయిన్ చేసే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. సో వాట్ అబౌట్ లైక్ పర్సంటేజ్? ఇప్పుడు మీ పర్సంటేజ్ అన్నారు, మెరిట్ పర్సంటేజ్, వాట్ ఈస్ ద ఫిగర్? డూ యూ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఫిగర్ ఆఫ్ మెరిట్ పర్సంటేజ్ ఫర్ స్కాలర్షిప్ అంటున్నారా? స్కాలర్షిప్కి వచ్చేసరికి స్టూడెంట్ యొక్క అకాడమిక్ పర్సంటేజ్ మినిమం 75% గ్రాడ్యుయేషన్లు అనేది ఉండాలండి. అంటే 10th 12th కన్సిడర్ చేయము స్కాలర్షిప్కి. సో గ్రాడ్యుయేషన్లో 75% ఏ స్టూడెంట్కి అయితే ఉంటుందో వాళ్ళు స్కాలర్షిప్కి అనేది ఎలిజిబుల్. అండ్ దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కూడా అంటే దానికి కూడా సర్టెన్ 1 to 10 స్కేల్ మీద స్టూడెంట్ రేటింగ్ తీసుకొని దాన్ని బట్టి స్కాలర్షిప్ అనేది స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుందండి. బట్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కు స్ట్రైట్ అవే 2 lakh డైవర్సిటీ స్కాలర్షిప్ ఉంది కాబట్టి దే కెన్ అవైల్ దట్ స్కాలర్షిప్ ఆల్సో. రైట్, డైరెక్ట్లీ దే కెన్ అవైల్ దట్. సో వాట్ అబౌట్ లైక్ ఇప్పుడు టాప్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి, వై దే చూస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నార్మలీ దే కండక్ట్ చేస్తారు, బట్ పర్సనల్ ఇంటర్వ్యూని ఎందుకు ప్రయారిటీ బేసిస్ చేసుకుంటారు? క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఐఏఎమ్స్ తీసుకుంటే అండి, ఆల్మోస్ట్ టాప్ ఐఏఎమ్స్ అన్నీ కూడా ఒక 30% to 50% మాత్రమే క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నుండి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. రిమైనింగ్ అంతా కూడా గ్రూప్ డిస్కషన్స్ అవ్వచ్చు, వాళ్ళ అగైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూలో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బట్టే వాళ్ళు అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే క్యాట్లో 99% వచ్చిన స్టూడెంట్కు గ్యారంటీగా అడ్మిషన్ ఐఏఎమ్స్లో దొరుకుతుంది అనేది ఏం లేదు. డెఫినెట్గా అది ఒక 30-50% మాత్రమే అక్కడ కన్సిడర్ చేస్తే రిమైనింగ్ ఈ పారామీటర్స్ అన్నీ కూడా చాలా అవసరం అండి స్టూడెంట్కు. సో మార్క్స్ ఆర్ నాట్ ద క్రైటీరియా. ఇక్కడ కూడా సేమ్ మనం కూడా ఇక్కడ స్టూడెంట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు లేదా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ అనేది మనము 50% ఇంపార్టెన్స్ ఇస్తే 50% స్టూడెంట్ పర్ఫార్మెన్స్ పర్సనల్ ఇంటర్వ్యూలో ఎలాగుందనేది మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే 2 years ఇక్కడ స్టూడెంట్ ట్రైన్ అయిన తర్వాత డెఫినెట్గా ప్లేస్ అవ్వాలంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవ్వచ్చు, చాలా పారామీటర్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో మనం జీడీ గోయింకా యూనివర్సిటీ నుండి సో ప్లేస్మెంట్ ఇంత కన్సిస్టెంట్ ప్లేస్మెంట్స్ అనేది అచీవ్ చేయడానికి కూడా స్టూడెంట్ క్వాలిటీ అనేది ఒక కీ రోల్ అండి. ఓకే.
సో లైక్ అబ్రాడ్ ఎడ్యుకేషన్, వీ హ్యావ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ ద వేరియేషన్ మీ వరకు ఎలా? సో చాలామంది అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తే అండి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది అంటే మాత్రం డెఫినెట్గా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా యూరోపియన్ కంట్రీస్కి కూడా వెళ్ళే స్టూడెంట్స్ని మనం ఎక్కువగానే చూస్తూ ఉన్నాం. సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి నా పర్సనల్ ఒపీనియన్ అంటే చాలామంది స్టూడెంట్స్తో కౌన్సిలింగ్ చేసిన తర్వాత 10% స్టూడెంట్స్ వచ్చేసరికి అక్కడికి ఒక నాలెడ్జ్ కోసం లేదా స్కిల్ గెయిన్ చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉంటే 90% స్టూడెంట్స్ ఆబ్వియస్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీస్ కోసం వెళ్ళేవాళ్ళు. అంటే డైరెక్ట్ వర్క్ వీసాకి వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఈజీగా వర్క్ వీసా అనేది దొరకదు. సో ఎడ్యుకేషన్ తోటి అక్కడికి వెళ్ళేసి అంటే ఒక యూనివర్సిటీలో సీట్ సంపాదించి అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్తో వెళ్ళి స్టూడెంట్ మళ్ళీ అక్కడ సెటిల్ అవ్వడానికి లేదా పార్ట్ టైమ్స్ వాళ్ళు ఎర్న్ చేసుకోవడానికి కొంచెం స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి అబ్రాడ్ వెళ్తూనే ఉంటారు. బట్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ సీన్ రివర్స్ ఉంటుందండి. ఎందుకంటే అబ్రాడ్లో ఏదైతే ప్యాకేజ్ స్టూడెంట్స్ ఎర్న్ చేయగలుగుతారో ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత లేదా ఎంఎస్ కంప్లీట్ చేసిన తర్వాత సేమ్ ప్యాకేజ్ ఇక్కడ మంచి ఇన్స్టిట్యూషన్స్లో మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, ఎంబీఏ కోర్స్ ఆఫర్ చేసే లేదా మంచి బిజినెస్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ కనుక కంప్లీట్ చేసుకుంటే ఈక్వల్ ప్యాకేజ్ అనేది స్టూడెంట్స్ ఇక్కడ ఇండియాలో కూడా సంపాదించుకోవచ్చండి. చూసారు కదండి, జీడీ గోయింకా యూనివర్సిటీకి సంబంధించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం. ఇంకా అడ్మిషన్స్ కావాలనుకునే స్టూడెంట్స్, బికాస్ అకాడమిక్ ఇయర్ ఈజ్ నియర్ బై, సో వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి యూ కెన్ గో విత్ ద అడ్మిషన్స్.